వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోదావరి అమ్మాయి గీతాని. ఈరోజైతే చికెన్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా నెలలు అయిపోయిందనమాట మేము చికెన్ తిని. అండ్ మటన్ కూడా ఒక నెల నుంచి తీసుకురావట్లేదు. నేను చికెన్ అడుగుతున్నానని తీసుకొచ్చారనమాట. ఎప్పుడు కూడా చికెను మటను మనం స్మెల్ రాకుండా ఉండాలి. అండ్ ఈ చికెన్కి వచ్చేసి ఇంజెక్షన్స్ చేస్తారు కదా, వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అవి రాకుండా ఉండాలంటే ఈ నిమ్మకాయ బాగా పనిచేస్తుంది అనమాట. నిమ్మకాయని వేసేసుకొని ఈ విధంగా పిండుకొని మొత్తం అంతా కలిపేసుకొని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని మునిగేలాగా ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట. ఎంతో కొంత మనకి అందులో ఉండేవి ఇన్ఫెక్షన్స్ వచ్చేవన్నీ కూడా మనకు పోతాయి అన్నమాట. అండ్ స్మెల్ అయితే అస్సలు రాదు. సో ఈ విధంగా ట్రై చేయండి క్లీన్ చేసేటప్పుడు. ఆ తర్వాత పసుపు ఉప్పు వేసి ఒకసారి కడుక్కొని మళ్ళీ 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దాని మీద ఉండే బ్లడ్ అది అస్సలు ఉండకూడదు. మనం చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు చాలా నీట్గా వాష్ చేసుకోవాలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి పిల్లలకి. ఈ విధంగా చూసారు కదా, మా అమ్మకి అయితే మెత్తటి ముక్కలు పక్కనైతే ఫ్రై చేసేస్తున్నాను అనమాట. మాకైతే గ్రేవీ కోసం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తానన్నారు. అందుకని చెప్పి గ్రేవీ ఎక్కువగా రావాలని చెప్పి ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. మీరు కూడా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా నాన్ స్టిక్లో ఆనియన్స్ వేసేసుకొని, ఎక్కువ ఆనియన్స్ వేసినా కూడా చికెన్ చాలా తీపిగా ఉంటుంది నాన్ వెజ్కి. నేనైతే ఒక్క ఆనియన్నే వేసాను అనమాట, పెద్ద ఆనియన్. కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా పచ్చిమిరపకాయలు ఆయిల్లో కొంచెం బ్రౌనిష్గా వచ్చాక ఆ తర్వాత ఒక టమాటా అయితే వేసాను, బాగా పెద్దది. టమాటా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట, బాగుంటుంది. కొంతమంది అయితే వేయరు, వేయకపోయినా బాగానే ఉంటుంది, కానీ ఏంటో టమాటా వేస్తే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది, అందుకని నేను యాడ్ చేస్తాను. ఒక టమాటా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా వేసాను గ్రేవీ రావడం కోసం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఆయిల్లోనే బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి, ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి అయితే కొంచెం వేసుకున్నాను, గ్రేవీ బాగా వస్తుందన్నమాట. నాకు చికెన్ అయినా మటన్ అయినా కూడా కొబ్బరి ఎందుకు నాకు వేస్తే తీపిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, అందుకని నేను వేయను. గ్రేవీ కోసం ఎప్పుడు కూడా ధనియాల పొడి, జీలకర్ర పొడి, లేదంటే కొంచెం గసగసాలు ఏదన్నా లైట్గా యాడ్ చేస్తానేమో అంతే, కానీ ఈ కొబ్బరి అనేది అంత అలాగా యాడ్ చేయను అనమాట. ఎప్పుడో కానీ ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకు సరిపోదు అనుకున్నప్పుడు అలాంటప్పుడు యాడ్ చేస్తానన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం సరిపడా మొత్తం అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది వెంటనే యాడ్ చేయకూడదు, అప్పుడు టేస్ట్ అనేది బాగా రాదనమాట. మనకి చికెన్లో నుంచి చాలా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మూత పెట్టడం వల్ల అందులో వాటర్ అనేది సెపరేట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఎంత వాటర్ ఉందో. అప్పుడు మనం వాటర్ యాడ్ చేయకముందే కొంచెం పుదీనా వేసుకోవాలి, చాలా బాగుంటుంది అనమాట స్మెల్. వాటర్ యాడ్ చేసాక వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది, వాటర్ యాడ్ చేయకముందు ఈ విధంగా వేస్తే చాలా బాగుంటుంది అనమాట. వేసేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాతే మనకి ఇప్పటికే కొంచెం ఒక 80% ఉడికిపోతుందండి వాటర్ యాడ్ చేయకముందే. సో చూసారు కదా, ఆ తర్వాత అయితే మనకి ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మనకి చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నట్లో కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే గ్రేవీ ఎక్కువగా తింటారు కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ ధనియాల పొడి అవి నేను లాస్ట్లో అయితే పప్పుల పొడి అయితే వేసానమాట. ఒకసారి మా మదర్ వాళ్ళ ఇంట్లో చేశాను ఇలాగా, మా మదర్ చెప్పారు, అప్పుడు నాకు బాగా నచ్చింది. అదే ప్రాసెస్లో చేశానమాట. ఆ వీడియో మీరు చూసే ఉంటారు, బట్ ఈసారి కూడా నేను చూపిస్తున్నాను అనమాట, చూడని వాళ్ళు ఉంటారు కదా అని. ఈ విధంగా పప్పులు వేపించాను, పప్పు ఉంటాయి కదా, పుట్నాల పప్పు అంటాము, అవి కొన్ని మిక్సీలో వేసేసుకొని పౌడర్లో చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అది లాస్ట్లో ఈ విధంగా మనం వేసుకోవాలన్నమాట. అప్పుడు గ్రేవీ చాలా తిక్కుగా వస్తుంది. చపాతీల్లోకి మనకి ఏంటంటే పూరీలో కూడా చాలామంది ఇష్టంగా తింటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మా హస్బెండ్ అయితే గ్రేవీ ఎక్కువగా అడుగుతారు, అందుకని చెప్పి నేను ఈ విధంగా చేశాను. ఈసారి అయితే బాగుందన్నారు. మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం కదా తింటా, నేనైతే సెకండ్ టైం అనమాట. లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఓకే, ఇంతేనండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు ఆయిల్ ఈ విధంగా కర్రీకి సెపరేట్ అయిపోతే ఇంక మనకి బాయిల్ అయిపోయినట్టే కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో సండే కామెంట్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. హెయిర్కి సంబంధించిన వీడియోస్ 2 అయితే పెట్టాను అనమాట, మా హోమ్ టూర్ కూడా ఒకసారి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.